వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం మోస్ట్ అవైటెడ్ రవితేజ గారి మూవీ ఇరుముడి గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ ప్లాట్ గురించి చెప్పాలి అంటే, పొల్లూరు అనే విలేజ్ బ్యాక్డ్రాప్ లో త్రినాథ్ అనే ఒక ట్రక్ డ్రైవర్ తన కుటుంబంతో పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అయ్యప్ప దీక్ష మరియు విలేజ్ కాన్ఫ్లిక్ట్ మధ్యలో తన డాటర్ మన్నెమ్మతో స్ట్రాంగ్ బాండ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ తర్వాత త్రినాథ్ లైఫ్ కంప్లీట్ గా మారిపోయి తన ఫ్యామిలీ మరియు విలేజ్ లో దాచిన కొన్ని నిజాలు బయటికి తీసుకురావాల్సి వస్తుంది. ఫ్యామిలీ డ్రామా, ఫాదర్ డాటర్ రిలేషన్, అయ్యప్ప దీక్ష, ఈ కాన్సెప్ట్ మధ్యలో ఈ స్టోరీ తిరుగుతా ఉంటుంది. ఇక ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడాలి అంటే, రవితేజ గారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్. త్రినాథ్ క్యారెక్టర్ లో ఎమోషనల్ డెప్త్ మరియు ఇంటెన్సిటీని చాలా బాగా క్యారీ చేశారు. అలాగే రవితేజ గారు డాటర్ మన్నెమ్మ క్యారెక్టర్ ప్లే చేసిన నక్షత్ర, వీళ్ళిద్దరి మధ్యలో ఫాదర్ డాటర్ ఎమోషనల్ బాండ్ మూవీకి స్ట్రాంగ్ హార్ట్. నక్షత్ర కూడా ఎమోషనల్ సీన్స్ లో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక మ్యూజిక్, బీజిఎం, జీవి ప్రకాష్ కుమార్ డివోషనల్ థీమ్ ని, కమర్షియల్ మూమెంట్స్ ని, ఎస్పెషల్లీ ఫైట్ సీక్వెన్స్ తో బ్లెండ్ చేసిన బీజిఎం మూవీ అట్మాస్ఫియర్ కి బాగా సూట్ అయింది. అలాగే సినిమాటోగ్రఫీ విష్ణు శర్మ, ప్రొడక్షన్ డిజైన్ సాహి సురేష్, కొల్లూరు విలేజ్ సరౌండింగ్స్ ని, రూరల్ లొకేషన్స్ ని, అయ్యప్ప డివోషనల్ వర్డ్ ని ఫ్రెష్ గా అథెంటిక్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని రవిశంకర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కమర్షియల్ స్కేల్ లో మూవీని ప్రొడ్యూస్ చేశారు. రూరల్ లొకేషన్, యాక్షన్ సీక్వెన్సెస్, డివోషనల్ వరల్డ్ మరియు ప్రొడక్షన్ డిజైన్ కి రిక్వైర్డ్ స్కేల్ మెయింటైన్ చేశారు. ఇక మెయిన్ డైరెక్టర్ శివ నిర్వాణ ఫ్యామిలీ ఎమోషన్స్, రూరల్ అట్మాస్ఫియర్, రిలేషన్షిప్స్ మరియు సోషల్ ఇష్యూస్ ని కమర్షియల్ స్టోరీ టెల్లింగ్ తో బ్లెండ్ చేయడం ఆయన స్టైల్లో కనిపిస్తుంది. ఇరుముడిలో కూడా ఫాదర్ డాటర్ ఎమోషన్ ని సెంట్రల్ గా పెట్టి స్టోరీని సోషల్ థ్రిల్లర్ డైరెక్షన్ లో తీసుకెళ్లారు. ఇక ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే, డివోషన్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఇదొక డీసెంట్ ఆప్షన్.